హాయ్ వ్యూయర్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామేష్ చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలనేసి నాకైతే కస్టమర్ కాల్ చేయడం జరిగింది. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ టు పాన్ లింక్ అని టైప్ చేయండి. ఆధార్ టు పాన్ లింక్ అని టైప్ చేయండి. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి కూడా ఈ పర్టికులర్ లింక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేసి. సో ఈ ఫస్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక చూసినట్టయితే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మీరు ఈ పర్టికులర్ లింక్స్ సంబంధించి నేను క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా సందేహం ఉన్నట్టయితే కనుక ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్లో మీరు ఒకటికి 2 సార్లు అయితే గమనించండి. ఫస్ట్ మనమైతే ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత నేను మీకు స్టెప్ బై స్టెప్ పెనాల్టీ ఎలా పే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ పైన అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కిందికి వచ్చారంటే స్క్రాల్ డౌన్ చేశారంటే కనుక ఇక్కడ లింక్ ఆధార్ అనేది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ సర్వర్ ఇష్యూ ఉంటే తప్పితే కానీ మీకు వెబ్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ మనం పాన్ కార్డ్ అనేది లింక్ అయిపోయిందనమాట. సమ్ పీపుల్ నంబర్స్ ఏంటంటే ఇలా ఎర్రర్ రాకుండా వాళ్ళకి పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు ఎలా దానికి ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే జస్ట్ సేమ్ యాజ్ ఇస్ ఆధార్ టు పాన్ లింక్ అని టైప్ చేయండి. నేను మీకు పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి క్లియర్గా. ఇక్కడ లింక్ టు ఆధార్ యూజర్ ఉంది కదా, ఇది పీడిఎఫ్ అనమాట. ఇక్కడ మీరు లింక్ ఆధార్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీరు ఇక్కడ పాన్ నెంబరు ఆధార్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే పాన్ కార్డ్ అనేది లింక్ లేని వాళ్ళకి మనం ఈ ప్రాసెస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. మీ దగ్గర ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉందో అది 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీరు పాన్ కార్డ్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ, క్లిక్ కంటిన్యూ టు మేక్ న్యూ పేమెంట్ అనే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈపే ట్యాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఈపే ట్యాక్స్లో మనం అమౌంట్ ఎవరికి పే చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పే చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక జీవో రావడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఎవరైతే పాన్ కార్డ్కి లింక్ పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి అయితే ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మీ యొక్క ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 24-25 ఇది ఆల్రెడీ డిసెంబర్ కాబట్టి మీరు ఇక్కడ 25-26 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ 26 రన్ అవుతుంది కాబట్టి 25 రన్ అవుతుంది, ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి 25-26 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అదర్ రెసిపియంట్, ఇక్కడ అనదర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు ఏంటంటే అదర్ రెసిపియంట్స్ 500 ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా కింద మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మీరు పెనాల్టీ పే చేస్తున్నారు అంటే ఇక్కడ ఫీ ఫర్ డీలే ఆఫ్ లింకింగ్ పాన్ విత్ ఆధార్, అంటే మీరు ఆధార్ కార్డుకి లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ రావడం జరుగుతుంది. గమనించినట్టయితే 1000 రూపీస్ అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. కొంతమందికి అయితే సమ్ పెనాల్టీ అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మందికి ఇప్పుడు న్యూగా చేసుకున్న కార్డ్స్ లేదా లింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 1000 రూపీసే ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు 1000 రూపీస్ చూపిస్తుంది. సో 1000 రూపీస్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వెల్కమ్ బ్యాక్, ఇక్కడ మీరు లింక్ ఆధార్ టు పాన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఈ ఫైల్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసి అమౌంట్ మీకు ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్లో మీరు యూపీఐ ద్వారా కానీ లేదా బ్యాంక్ ఏటీఎం కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే
మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో మీ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయాలనుకుంటే యూపీఐ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అయితే పే చేసేసేయండి. ఇక్కడ గమనించినట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గమనించినట్టయితే ఒక్కసారి అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ లింక్ టు పాన్ కార్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఒకసారి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాసెస్ ఆధార్ టు పాన్ కార్డ్ ఎలా లింక్ చేశారని, అలా ఒకసారి వెరిఫై చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ యొక్క పాన్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయిపోయి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? చూడండి, ఇక్కడ మీకు ప్రాసెస్ ఇక్కడ 1 by 1 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ప్రాసెస్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేస్తాం. ఎప్పుడు మీరు వన్స్ పెండింగ్ అమౌంట్ ఎవరైతే పే చేయాలో వాళ్ళ అమౌంట్ పే చేసిన తర్వాత సేమ్ సెకండ్ ప్రాసెస్ అనమాట ఇది. సో మీరు చెక్ చేసుకోవడానికి లింక్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ నేము అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 బాక్సెస్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పర్పస్ మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు గమనించేటట్టయితే యువర్ ఆధార్ పాన్ లింకింగ్ హ్యాస్ బీన్ సెంట్ టు ఉదయ్. సో మీరు ఏదైతే యుఐడిఐ వెబ్సైట్లో ఆధార్ టు పాన్ కార్డ్ లింక్ చేసుకున్నారో అది సక్సెస్ఫుల్గా అయిపోయింది అని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీరు మీ యొక్క అమౌంట్ని పే చేసి దాని యొక్క ట్రాన్సాక్షన్ అయితే మీరు పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలా సెకండ్ టైం పే చేసినప్పుడు మీకు కనుక ఇలాంటి ఎర్రర్ ఏదైనా వచ్చినట్టయితే దిస్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ విత్ గివెన్ ఆధార్, ఇలా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు సపోజ్ తెలియకుండా మొబైల్ నెంబర్ లింక్ అయినా కూడా ఇలా పేమెంట్ పే చేస్తే కనుక ఇలా మీకు ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్లోనే ఎర్రర్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఎలా లింక్ చేయాలి, ఎలా లింక్ చేసిన నెంబర్స్ తెలుసుకోవాలి, అలానే పెండింగ్ ఉన్న వాళ్ళకి అమౌంట్ ఎలా పే చేయాలి, తర్వాత మీరు ఆల్రెడీ లింక్ చేసుకున్న ఆప్షన్ బై మిస్టేక్గా అమౌంట్ పే చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ క్వైరీకి అయితే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అయితే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకున్న సందేహాలను మనకు క్వైరీ రూపంలో తెలియజేయండి. నాకైతే కస్టమర్స్ డైలీ 1 కామెంట్ అయితే అడుగుతున్నారు. సో యూట్యూబ్లో కాకపోయినా నాకు వాట్సాప్లో ఒక ఛానల్ అయితే ఉంది. సో అందులో నా కామెంట్స్ అయితే నా కస్టమర్స్ ప్లస్ నా యొక్క ఫాలోవర్స్ నన్ను కామెంట్స్ అడగడం జరుగుతుంది. దాని గురించి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలానే లైక్, షేర్ అండ్ మీరు ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే మీరు ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఫాలో అవ్వడం వల్ల నేను మోర్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.